డాక్టర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ బండారి సుజాత గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, మీకు ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి, భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. అంటే డాక్టర్ అవ్వాలన్న కోరిక ఎప్పుడు మొదలైంది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఈ వృత్తిలోకి రావడం జరిగింది? డాక్టర్ కావాలి అని మా ఫాదర్కి బాగా కోరిక ఎక్కువగా. అంటే యాక్చువల్గా నేను చదువుకునే టైం లోపల అంటే అమ్మాయిల్ని ఎక్కువగా అంతగానో ప్రోత్సహించి ఇంత పెద్ద చదువు. అంటే మా ఫాదర్ మేమంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. మా ఫాదర్ వాళ్ళదంతా కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫాదర్ మాత్రము R&B డిపార్ట్మెంట్లో UDC లాగా క్లర్క్ ఉండే. కానీ తనకు మేము చదువుకోవడం చాలా ఇష్టం. అప్పట్లోపట అంత తక్కువ శాలరీ మీద మా ముగ్గురిని చదివించడం కూడా చాలా కష్టంగా ఉండేది. బట్ స్టిల్ మా ఫాదర్ అట్లని నన్ను ఎప్పుడు కూడా వెనకకేయలేదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా చదువుకోవాలి, తనకు డాక్టర్ కావాలని ఉండేది. ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు నేను కొంచెం ఫుడ్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది పెట్టేదాన్ని మా ఫాదర్ని. నాన్ వెజ్ తినమంటే తినకపోయేదాన్ని, ఆకుకూరలు తీసుకోమంటే తీసుకోకపోయేదాన్ని. మా డాడీ ఎప్పుడు గొడవ అయిపోయేది. కరెక్ట్ ఫుడ్ దగ్గర తినడానికి కూర్చోగానే గొడవ అయిపోయేది. తినట్లేదు, నువ్వేం చేయట్లేదు, నువ్వు సరిగ్గా తినట్లేదు, నువ్వు డాక్టర్ ఎక్కడైతావు, నువ్వు ఒకటి స్టాఫ్ నర్సే అవుతావు అనేవాడు. నాకు ఆ రోజు ఎంత ఏడుపు వచ్చిందంటే, లేదు నేను స్టాఫ్ నర్స్ కాదు, నేను డాక్టరే కావాలి. అప్పుడు మేబీ నేను 7th or 8th క్లాస్లో ఉండుంటాను. లేదు, నేను ఖచ్చితంగా డాక్టరే అవుతా అని ఆ రోజు అనుకున్నాను. ఆ రోజు మా డాడీతో కూడా ఏడ్చుకుంటూ నేను అదే చెప్పాను. తర్వాత కూడా వాళ్ళు అట్లాగే నన్ను ప్రోత్సహించారు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. యాక్చువల్గా మనం ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ మీద కూడా జాబ్స్ వచ్చేవి అప్పట్లోపట. మనము దాంట్లో అప్లై చేసుకోగానే ఏదో ఒక చిన్న చిన్న జాబ్స్ వచ్చేవి. చాలామంది పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది కదా, నీకు ఇంటర్ బేస్డ్ మీద జాయిన్ అయిపో అని చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చెప్పిండు. కానీ మా మదర్ చదువుకున్నది మాత్రం 5వ తరగతి వరకే. బట్ స్టిల్ తను అనేది లేదు, జాబ్ లేదు, ఏం లేదు, నువ్వు ఖచ్చితంగా మెడిసిన్కి చదవాలనేసి తను పట్టుబట్టింది. మెడిసిన్ అయినాక కూడా నన్ను PHC జాబ్స్ వచ్చిండే, MBBS అయిపోయినాక కూడా. అప్పుడు కూడా మా మదర్ ఒప్పుకోలేదు, ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సిందే. యాక్చువల్గా గైనకాలజీ తీసుకోవాలని కూడా, గైనిక్ తీసుకోమని కూడా వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉండే. నేను వచ్చినప్పుడు నాకు నిమ్స్ లోపల యాక్చువల్గా MD పీడియాట్రిక్స్ వచ్చింది. అందరూ అప్పుడు MD పీడియాట్రిక్స్ నిలోఫర్ నుంచి అంటే చాలా గ్రేట్గా ఉండేది ఫ్రెండ్స్ అందరి మధ్యలోపట. అందరూ MD పీడియాట్రిక్స్ వదిలేస్తావా నిలోఫర్లో అని అట్లా అంటా ఉంటే నేను టెంప్ట్ అయిపోయినా, ఏంటి నేను అంత పెద్దది వదిలేస్తున్నా అని. కానీ మా పేరెంట్స్ అన్నారు, నువ్వు అంటే గైనకాలజిస్ట్ అయితే నీ చుట్టూ అంతా కూడా హ్యాపీనెస్సే ఉంటుంది, డెలివరీ అనేది కూడా ఒక హ్యాపీనెస్సే పేషెంట్స్కి కూడా, సో బెటర్ అన్నారు. సో నిజం చెప్పాలంటే వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. నేను ఎవరినో ఏ డాక్టర్నో చూసి ఇన్స్పైర్ అయిందని కాదు, బేసికల్లీ ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళ థాట్ అదే ఉండే, నా చుట్టూ అట్మాస్ఫియర్ వాళ్ళ మాటలు అవే ఉండే బేసికల్లీ. సో దాన్ని బట్టి మేబీ నేను అదే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ప్రాక్టీస్ చేయడానికి? ఒక్కొక్కసారి థియేటర్ ఉంటే మార్నింగ్ 5 నుంచి మొదలైతే మాకు రాత్రి 10 o'clock అవుతుంది. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, కిడ్స్ ఉంటారు, ఇంట్లో కూడా చూసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎట్టి పరిస్థితులు ఉండదు. అంటే ఒక్కరి పర్సన్ అని కాదు, ప్రతి ఒక్కరిది ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక ప్రొఫెషన్లో మనం నిల్చోవాలి అంటే. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మగవాళ్ళు బయటకు వచ్చినాక ఇంతగానో రాణిస్తున్నారు, వెనక నుంచి భార్యలు ఉన్నారు సపోర్ట్ కోసం అంటారు. సేమ్ ఎవరికైనా అది అంతే అవుతుంది. ఎవరన్నా ఒక్కళ్ళమన్నా మనం ప్రొఫెషన్ లోపల ముందుకు పోవాలి అంటే మనకు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఓన్లీ అంటే నేను ఉట్టి పేషెంట్ని చూడడం వరకు, ట్రీట్మెంట్ ఇవ్వడం వరకు నా ఫోకస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేబీ అంతవరకే ఉంది. మిగతా కంప్లీట్ బ్యాక్ బోన్ కూడా కదా, కంప్లీట్ నా సపోర్ట్ మొత్తం కూడా నాగమోహన్ సారే బేసికల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళ స్కూల్ ఎట్లాంటి స్కూల్కి వేయాలన్నా ఇప్పుడు అట్లీస్ట్ మా పాపది ఇంటర్ కంప్లీట్ అవుతుంది. అసలు ఇంటర్ కంప్లీట్ అయినాక తను ఏ ప్రొఫెషన్లో ఏ కాలేజ్ తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ కూడా సార్ హీ హాజ్ గివెన్ హోల్ టైం. తన డిపార్ట్మెంట్కి ఎంత టైం ఇస్తారో తను కిడ్స్కి, మా ఫ్యామిలీకి కూడా అంత సపోర్ట్ చేసింది. సో నా మెయిన్ సపోర్ట్, ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అయితే. నేను ఈ ప్రొఫెషన్లో ఇక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ నేను 2002-2003 నుంచి స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక మండల్ ఏరియాలోనే స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ 15 years అక్కడ నేను ప్రాక్టీస్ చేసినాము. అక్కడ కూడా ఫుల్ సపోర్ట్. ఆ పీక్ వరకు వెళ్ళడానికి ఇప్పటికీ నన్ను అక్కడ ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవడానికి కూడా కారణం మేబీ నేను పబ్లిక్తో కానీ పేషెంట్స్తో కానీ అంత ఇన్వాల్వ్ అయ్యి మేము ఉన్నాము. కానీ దానికి సపోర్ట్ అక్కడ కూడా నాకు నాగమోహన్ సార్ మా హస్బెండే. ఇక్కడికి వచ్చి నేను ఆల్మోస్ట్ 8 years అవుతుంది. ఈ 8 yearsలో కూడా నాకు ఎంతోమంది పేషెంట్స్, ఎంతోమంది ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ మాకు అంటే ఉట్టి డాక్టర్ పేషెంట్ రిలేషన్ లాగా ఉండదు.
ఒక పేషెంట్ తోటి వస్తే ఆ పేషెంట్ నాకు ఫ్యామిలీ మొత్తం తెలిసిపోతుంది. ఆ పేషెంట్కి ఎంతమంది వాళ్ళ పేరెంట్స్ ఎట్లున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఎట్లున్నారు, ఆ ఫ్యామిలీ. కొందరు పేషెంట్స్ అయితే ఎంత అటాచ్డ్ అయిపోతామంటే అసలు పేషెంట్ చూడగానే నాకు ఆమె మళ్ళీ హిస్టరీ చెప్పాల్సిన అవసరం ఉండదు. మొత్తం ఒక ఫ్యామిలీ ప్రాక్టీస్ లాగానే ఉంటుంది బేసిక్ గైనిక్ ప్రాక్టీస్ అంటే. అంత పేషెంట్స్ తోటి మనం ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఆ పేషెంట్స్ తోటి అంతా మనం వెళ్ళిపోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఆ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి ఉండాల్సిందే. ఫ్యామిలీ ఒకటే కాదు, మనం కిందికి వచ్చేసామంటే మన ఇంట్లో చూసుకోవాల్సిన వర్కర్స్ కూడా మనకు నిజంగా అంటే సపోర్ట్ ఉండాల్సిందే. నేను ప్రశాంతంగా కింద పని చేయాలి అంటే నా వర్కర్స్, నా పిల్లలకి టైంకి కూడా వాళ్ళు ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక పర్సన్ మేము బయటకు కనబడుతున్నామంటే మా వెనకాల ఎంతోమంది శ్రమ, వాళ్ళ టైము, వాళ్ళ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి మనకి. ఈ వైద్య సేవలో ఇంత సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా సంతోషమైన విషయం. ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే నాకు ఇష్టం అనిపించింది, ప్రాక్టీస్ చేయడం కూడా ఇష్టం అనిపించింది. ఎందుకంటే నేను చెప్పిన కదా ఇందాక, ఇక్కడ చాలా వరకు అంటే వేరే జబ్బులు ఉన్నప్పుడు మనము సిక్ తోటి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కావచ్చు, ఇక నా దగ్గరికి వెళ్ళి పేషెంట్ వెళ్ళేటప్పుడు హ్యాపీగా బయటకి ఒక కిడ్తో పాటు వెళ్తుంది, ఒక చైల్డ్తో పాటు వెళ్తుంది. అది అన్నిటికంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే పేషెంట్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక ఇన్ఫర్టైల్ పేషెంట్ ఇన్ఫర్టిలిటీ తోటి బాధపడుతూ ఒక 10 years దాకా బాధపడి ఆమె నా దగ్గర కన్సీవ్ అయిపోయి ఒక మంచిగా చైల్డ్ని తీసుకొని పోతా ఉంటే వాళ్ళ హ్యాపీనెస్లోనే వాళ్ళకంటే కూడా నిజం చెప్పాలంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. డెలివరీ అయ్యి ఒక కిడ్నీ తీసుకొని వెళ్తే, ఇప్పుడు నిన్న కూడా ఒక పేషెంట్ వాళ్ళు వచ్చిండ్రు, ఆల్రెడీ ట్విన్స్ డెలివరీ అయ్యిండ్రు, వాళ్ళ ఫస్ట్ బర్త్డే. యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ 30కి వాళ్ళ బర్త్డే. వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మాకు వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా బట్టలు పెట్టి కేక్ ఇచ్చి మేడం రండి అని చెప్పడం ఇమాజిన్ చేయాలి మనం. అసలు ఏ ప్రొఫెషన్లో మనకి ఇంత మంచి హ్యాపీనెస్ వస్తుంది. సో డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ లాగా, ఒక డాక్టర్ లాగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై వర్క్. యాక్చువల్లీ దట్ విల్ గివ్ బూస్టప్ మనకి. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్సే మనం ఇంకా వాళ్ళతోటి వర్క్ చేయడానికి కానీ, వాళ్ళతో పాటు సర్వీసెస్ ఇవ్వడానికి కూడా ప్రతిసారి నాకు ఇట్లాంటిది ఏదో ఒక సిచ్యువేషన్ వస్తూనే ఉంటుంది, నా ఎదురుగా వస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను నేను యాక్చువల్లీ. సో ఐ నెవర్ ఫీల్ అంటే నాకు మార్నింగ్ 7 నుంచి 9 నుంచి నాకు 10 దాకా వర్క్ చేసినా, మిడ్ నైట్ లేచినా నాకేమీ విసుగ్గా అనిపించదు. ఎప్పుడు విసుగ్గా అయితే ఏమీ అనిపించదు. సో నేను ఫస్ట్ పేషెంట్ ఎలా చూస్తామో మేము లాస్ట్ 8 o'clock వచ్చిన పేషెంట్ని కూడా అంతే పేషెన్స్గా చూడడానికి ఉంటుంది బేసికల్లీ. మీరు మీ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు అందిస్తూ ఉన్నారు? సో ఇక్కడ మెయిన్గా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అన్ని పరీక్షలు అంటే డెలివరీ కానివ్వండి, చెకప్స్, డెలివరీలు, సిజేరియన్ సెక్షన్స్, మళ్ళీ తర్వాత అవసరమైన వాళ్ళకి గర్భసంచి ఆపరేషన్స్, ల్యాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అవుతుంది, ట్యూబెక్టమీస్, ట్యూబెల్ రీకెనలైజేషన్ సర్జరీస్ చేస్తున్నాము, ల్యాప్రోస్కోపీ ఉంది, హిస్ట్రోస్కోపీ కూడా చేస్తాము ఇక్కడ. హిస్ట్రోస్కోపీ అంటే హిస్ట్రోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్స్ అంటాము. ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ట్యూబల్ క్యాన్యులేషన్స్, కొన్నిసార్లు పాలిప్స్ ఉన్న వాళ్ళకి పాలిప్స్ రిమూవల్, ఇవన్నీ కూడా హిస్ట్రోస్కోపిక్ పద్ధతి ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మా హాస్పిటల్లో మేము కాస్మెటిక్ అండ్ అస్థెటిక్ గైనకాలజీని కూడా స్టార్ట్ చేశాము. దీనికి మేము లేజర్ అండ్ హైఫూ చైర్ అని తీసుకొచ్చాము. స్పెషల్లీ ఫర్ ఇది మెనోపాజల్ ఉమెన్కి, మెనోపాజ్ పెరిమెనోపాజల్ ఉమెన్స్కిను ప్లస్ జస్ట్ నార్మల్ డెలివరీ అయిన పేషెంట్స్ అందరికీ కూడా ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటామంటే యూరినరీ ఇన్కాంటినెన్స్, దగ్గిన తుమ్మిన యూరిన్ పడిపోతూ ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళకు కూడా ట్రీట్ చేయడానికి మేము మా దాంట్లో రీసెంట్గా వితిన్ వన్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ లేజర్ అండ్ హైఫూ చైర్ తోటి కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాము ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ మేము ఇంకా పేషెంట్స్ కోసం అనేసి జనవరి నుంచి వీఆర్ స్టార్టింగ్ సపరేట్ క్లినిక్. ఇప్పటివరకు మేము ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ని చూసాము, ప్రెగ్నెంట్ లేడీస్ చూసాము, గైనిక్ డిపార్ట్మెంట్ని గైనకాలజీ కేసెస్ చేస్తున్నాము. ఇంకా రెస్ట్ మేము ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా మా దాంట్లో ఒక సపరేట్ డేస్ లోపల మెనోపాజ్ క్లినిక్ అనేసి. ఎందుకంటే యూజువల్గా చాలామంది నెగ్లెక్టెడ్ పేషెంట్స్ నిజం చెప్పాలి అంటే మన దాంట్లో సొసైటీ లోపల ఒక ఏజ్ గ్రూప్ 40-45 తర్వాత వచ్చే ప్రతి మెనోపాజల్ సిమ్టమ్స్ని కూడా మనం ఎట్లా చెప్పినామండి ఇప్పటిదాకా, ఇది నీకు ఏజ్ కాబట్టి నీకు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ మన దగ్గర మనం భరించుకోవాలి. ఈ ఏజ్లో ఈ ఫీమేల్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని హాట్ ఫ్లషెస్ కానివ్వండి, అంటే వేడిగా చెమటలు వచ్చేయడం కానివ్వండి, మనం ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, అంటే ఏ రకమైన హార్మోన్ ట్రీట్మెంట్స్ కానీ ఇప్పటిదాకా ఇవ్వట్లేదు ఎవరికి కూడా పేషెంట్స్కి. ఇవన్నీ కూడా మనం ఈ ఏజ్, నువ్వు ఈ ఏజ్కి ఇవన్నీ భరించుకోవాలి అనే లెవెల్. మొన్నటిదాకా కూడా ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కూడా యాక్చువల్గా డాక్టర్స్ అయ్యి మేము కూడా ఇవన్నీ కూడా బుక్స్లోనే ఉండే, లేజర్స్ కానీ చైర్స్ కానీ ఇట్లాంటి పద్ధతులన్నీ కూడా. అంతకుముందు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనకు అవైలబిలిటీ లేకుండే, ఏవో చిన్న కీజిల్స్ ఎక్సర్సైజెస్ అని చెప్పేవాళ్ళము, లేదా నీకు ఏజ్ వచ్చింది కదా, నీ కండరాలన్నీ లూజ్ అయిపోయినాయి అందుకనే నీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు, ఇలాంటి సమాధానమే కౌన్సిలింగ్ పార్టే నడిచేది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనకి అవైలబిలిటీలో రావడం వల్ల పేషెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మెనోపాజల్ సిమ్టమ్స్కి కూడా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు,
మనం వాటి నుంచి ఎందుకు అంత బాధపడుకుంటూ ఆ ఏజ్ గ్రూప్లో మనం సఫర్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉండాలని మేము ఇంకా ముందు ఆ మెనోపాజ్ పేషెంట్స్ మీద కూడా ఫోకస్ చేయడానికి, ఆ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళకు కూడా సరైన ట్రీట్మెంట్స్ అందించాలన్న దానికి అంటే మేము ప్లాన్ చేస్తున్నాం మా హాస్పిటల్ తరపు నుంచి. డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మరియు భారతీ ఛానల్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? త్రూ భారతీ ఛానల్ ద్వారా నా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, నేను ఇక్కడికి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చి మేబీ 8 or 9 years అయింది. బట్ స్టిల్ ఇంతమంది అంటే నేను ఇచ్చే అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం కావచ్చు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు కావచ్చు, ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఈ స్టేజ్ వరకు కూడా నన్ను అందరూ నిలబెట్టిన దానికి నేను ముందు అందరికీ ధన్యవాదాలు తెలుపదలుచుకున్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, భారతీ ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఒకసారి బండారి సుజాత గారికి, అదేవిధంగా నాగమోహన్ సార్ గారికి, వారిద్దరికీ కూడా మన భారతీ ఛానల్ తరపున, భారతీ ఛానల్ ప్రేక్షకుల తరపున, నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. కెమెరా పర్సన్ ఉదయ్, సందీప్తో ఫనీ, భారతీ ఛానల్ నిజామాబాద్.